కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురువుగారు, ఇప్పుడు గురువు మారడం వల్ల ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి గురువు మారటం వల్ల 6వ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే అశ్వని భరణి కృత్తికాపాదం అంటే మేషరాశి నుంచి వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్ర 2వ పాద ప్రవేశంతో వృషభ రాశిలోకి గురువు మారటం వల్ల ధనస్సు రాశి వాళ్ళకి గోచారీత్యా 6వ స్థానంలో, 6వ స్థానంలో గురువు యొక్క సంచారం. అంటే ఇక్కడ 6స్థమంలో గురువు వల్ల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే, ముఖ్యంగా మిగతా గ్రహాల యొక్క కలయికని పక్కన పెట్టి కొన్ని గ్రహాల యొక్క సంచారం కూడా జరిగింది. అంటే బుధుడు, శుక్రుడు గ్రహాల యొక్క స్థానచలనంతో ఈ రాశి వారికి కొంత మాళవ్య రాజయోగం అనేది ఏర్పడింది. ధనస్సు రాశి వాళ్ళకి గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చిన ఇక్కడ బుధ శుక్ర గ్రహాల వల్ల ఒక మాళవ్య రాజయోగం అనేది ఏర్పడింది. అంటే ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. నూతన గృహయోగం కలిగే అవకాశం, కొత్త వాహన యోగం కలగటం ఒకటి. అలానే వీరికి అనేక లాభాలు, అలానే కుటుంబ సభ్యుల మధ్య అనుబంధ బాంధవ్యాలు పెరగటం, ఉద్యోగస్తులకి వేతనం పెరిగే అవకాశం, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉండటం, మంచి అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు కూడా అధిక లాభాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి లాభబాటలో ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే లాభానికి కొదవ లేదు వీళ్ళకి. గురువు 6వ స్థానంలో ఉన్న లాభాలకి అనుకూలంగా ఉంటే, అంటే మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల గురువు యొక్క స్థితి అనేది అంతగా వాళ్ళకి చెడు యొక్క ప్రభావం అనేది పడే అవకాశం అనేది లేదు. అంటే ధనుసు రాశి వాళ్ళు ఇబ్బందికరమైన వాతావరణం లేదు, కానీ ఖర్చుల విషయంలో మటుకు తొందరపడకూడదు. అంటే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా 2 సార్లు 3 సార్లు ఆలోచన చేసి చేయాలి. ఇప్పుడు వాహన యోగం ఉంది అని మనం చెప్పాం. 2-3 సార్లు ఎంక్వైరీ చేసి ఏ కారు బాగుందో, ఏంటో, దాని మైలేజ్ ఏమిటి, మిగతావన్నీ కూడా చూసుకుని వాహనం కొనగాలి. గృహయోగం ఉందని చెప్పాం. గృహయోగం ఉంది అని అంటే గృహానికి సంబంధించింది ఏ దిక్కులో ఉంది వాస్తు ప్రకారంగా చూసుకోవటం, దానికి ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ కానీ, బిల్డర్తో మాట్లాడటం కానీ, ఆ స్థలం విషయంలో కానీ, ఏ ఏరియాలో ఉంది, ఏ లొకాలిటీలో ఉంది, ఇవన్నీ కూడా ఆచితూచి 10 మంది చర్చ చేసి చేయాలి. అంటే యోగం అనేది కనపడింది. యోగం అనేది చాలా బాగుంది. అంటే ఈ యోగం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం లేదు. అనుకూలమైన స్థితి అనేది బాగా ఎక్కువ ఉంది. స్థితి బాగుంది అని అంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం. అలానే వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా కొద్దిగా 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం ఒకటి ఉంటుంది. విద్యార్థులు మటుకు అధిక శ్రమ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు బాగా చదవాల్సి వస్తుంది. అంటే వేరే విషయాల మీద ఆలోచన చేయకుండా, థింక్ చేయకుండా, చదువు మీదే ఏకాగ్రత కోల్పోకుండా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. స్త్రీలకి వచ్చేటప్పుడు అన్ని రాజయోగాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే భర్త యొక్క అనురాగము, ఇటు తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అలానే తండ్రి దగ్గర కానీ భర్త దగ్గర కానీ డబ్బులు లభించే అవకాశం ఉండటం ఒకటి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు లాంటివి చేసుకోవటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా స్త్రీలకు ఉన్నాయి. అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆ దేశంలో ఉండే ఈ రాశి వాళ్ళకి, ఆ దేశంలో వేరే దేశంలో ఉండే వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వం అని అంటారు, గ్రీన్ కార్డు హోల్డర్ అంటారు. అలాంటి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రతిదాన్ని కూడా మనం కొంత క్యాల్కులేషన్ చేసుకొని జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. ఒక గ్రహం బాగాలేదంటే ఇంకో గ్రహం అనుకూలంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. అది ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. అలా టెస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళామనుకోండి, మనకి ఎక్కడ బాగుంటుంది అనేది తెలుస్తుంది. అందువల్ల ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా మంచి రాజయోగం కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది. అంటే ఉద్యోగంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో ఎలాంటి మార్పులు జరుగుతాయంటే, ఉద్యోగంలో ఒక చోట చికాకు వచ్చి ఆ చికాకే వాళ్ళకి మంచి ఫలితం ఇచ్చి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ జరిగే విషయాలే. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, దానితో పాటు వ్యవసాయ భూమిని కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని కూడా, దుస్తులు కొనుగోలు చేయటం, హోటల్స్, రెస్టారెంటు, గ్రోసరీ స్టోర్స్ వాళ్ళకి బాగుండటం ఒకటి. అలానే కార్ షోరూమ్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి. అంటే మంచి ఆదాయంతో పాటు ఈ కాలంలో లాభాదాయం ఉండటం,
వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటారు, శత్రువులు మిత్రులుగా జరగటం. క్రెడిట్స్ ఏదైతే అప్పులు ఉంటాయో అప్పులన్నీ కూడా వదిలించుకుంటారు ఈ సంవత్సరం. ఎవరి అప్పులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే అప్పులు ఇవ్వటం వల్ల ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది వీళ్ళకి. అంటే అప్పులు కూడా వీళ్ళకి తీర్చుకోవటం కూడా మంచిదే. ఇప్పుడు 6వ స్థానంలో గురువు వల్ల ఏం జరుగుతుంది అని అంటే అప్పులు వదిలించుకుంటారు. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి, అంటే మంచి పని కోసం ఖర్చు అవుతాయి. అంటే ఎవడి అప్పును వాడిని తీసుకుని ఇచ్చేసేసి క్రెడిట్స్ అన్నీ తీర్చుకోవటం, బ్యాంక్ లోన్లు తీర్చుకుంటారు, అన్నీ తీర్చుకుంటారు. మళ్ళీ ఇళ్ళు కొనుగోలు చేయటం, వాహన యోగం కూడా ఉంది ఇక్కడ. అంటే 2 పాత్రలు ఉన్నాయి వీళ్ళకి. అందువల్ల వాళ్ళు ఎలాంటి సమస్యలు లేకుండా ధనుసు రాశి వాళ్ళంతా కూడా మంచి యోగం ఉంది. అంటే బుధ శుక్రుల యొక్క యోగం ఉంది. అలానే కొన్ని మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ధార్మిక కార్యక్రమాలు, అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, మంచి స్నేహితులు, మంచి బంధువులతో కలయిక. అంటే దాదాపుగా టోటల్గా సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ నాయకులకు కానీ ఉన్నతమైన పదవులు, సినిమా రంగం వాళ్ళకు కూడా మంచి ఆదాయం రావటం, సినిమా మీద పెట్టుబడులు జరగటం, వ్యాపారంలో పెట్టుబడి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే షేర్ మార్కెట్లో మటుకు, ట్రేడింగ్ బిజినెస్లో మటుకు డబ్బులు పెట్టకూడదు. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అంటే దేనిలో పెడితే లాభం వస్తుంది అనేది ఆలోచన చేసి ముందుగా వెళ్ళాలి. అలాంటి విషయాలు ఆలోచన చేసి ఆచితూచి ప్రధానంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే చాలు. పరిహారాలు ఎలాంటివి చేసుకోవాలి గురుగారు? తప్పకుండా వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటి అంటే భయంతో ఉంటారు. భయం తొలగటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయ ఆయుధ్యే వాయుపుత్ర ఆయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి, మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి. మంగళవారం రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు చేయాలి. తమలపాకులతో పూజ చేసి దాదాపుగా 21 సార్లు ప్రదర్శన చేసి దానితో పాటు శనగలు దానం చేయటం చాలా మంచిది. శనగలు దానం చేయటం ఒకటి, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రము, అలానే దత్తాత్రేయ స్వామి ఎక్కడైతే టెంపుల్స్ ఉంటాయో గానగాపూర్ లాంటి టెంపుల్స్కి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం అని చాలా మంచిది. గురువులకు కూడా నమస్కారం చేయటం, అలానే సూర్యుడి యొక్క నమస్కారాలు చేయటం కూడా చాలా మంచిది. ఇవన్నీ చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా విజయం సాధించాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే చాలా మంచిది. వీళ్ళకి మంచి రాజయోగాలు అనేవి ఉన్నాయమ్మా. వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖనో భవంతు. చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.